లోపాలని మనం కనిపెట్టాలి. ఆ లోపాలు లేకుండా మన సర్వీస్ అందించాలి. సో ఆ విషయం ఈరోజు మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక లీడ్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, లీడ్ రాగానే మీరు కస్టమర్తో ఫాలోఅప్ చేస్తారు. దేనికోసం ఫాలోఅప్ చేయాలి? రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ అంత ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. లీడ్ వస్తుంది, తర్వాత ఫాలోఅప్ అవుతుంది, తర్వాత సైట్ విజిట్ అవుతుంది. సైట్ విజిట్ 1, 2, 3 ఉండొచ్చు. తర్వాత కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అవుతాయి. దాని తర్వాత నెగోషియేషన్ అవుతుంది. దాని తర్వాత డీల్ క్లోజ్ అవుతుంది. బ్లాకింగ్ అడ్వాన్స్, బుకింగ్ అడ్వాన్స్ తీసుకుంటాం. దాని తర్వాత ప్రోగ్రెసివ్ పేమెంట్ కలెక్ట్ చేస్తాం. దాని తర్వాత మీరు సేల్ రిజిస్ట్రేషన్ చేస్తారు, మీ బ్రోకరేజ్ మీరు తీసుకుంటారు. ఈ పద్ధతుల్లో మనం ఫస్ట్ స్టెప్లో లీడ్స్లో ఉన్నాం. లీడ్ నుండి మీరు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తారు. ఒకటి ఏంటంటే, కస్టమర్ని మీరు ఫ్రీక్వెంట్గా విసిగించకూడదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏజెంట్ కానీ సేల్స్ పర్సన్ కానీ, వాట్ ఈస్ ది కంఫర్ట్ టైం, కన్వీనియంట్